మీకు ఆన్సర్స్ తెలుసు కానీ చెప్పలేకపోయిన మూమెంట్స్ ఉన్నాయా? ఆరు అనే ఒక అమ్మాయి స్కూల్లో చాలా సైలెంట్గా ఉండేది. తనకి ఆన్సర్స్ తెలిసినా భయం వల్ల ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేసి ఆన్సర్ చెప్పేది కాదు. ఒకరోజు టీచర్ ఒక క్వశ్చన్ అడుగుతారు. తన క్లాస్మేట్స్ అందరూ ఆన్సర్ చేస్తారు, కానీ తిను భయపడుతూ ఆన్సర్ చెప్పలేకపోతుంది. ఆరుకి కరెక్ట్ ఆన్సర్ తెలుసు, కానీ స్టెప్ తీసుకొని ఆన్సర్ చెప్పలేదు. అప్పుడు ఆరు క్లాస్మేట్స్ అందరూ తనకి ఆన్సర్ తెలీదు అనుకొని తనని ఏడ్పిస్తారు. ఆరు చాలా చాలా హర్ట్ అవుతుంది. స్కూల్ అయ్యాక ఆరు ఎంతో బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. అప్పుడే తనకు ఒక బోర్డ్ కనిపిస్తుంది, ఫ్యూచర్ విండో అని. ఫ్యూచర్ విండో ఏంటి అంటే మనం ఫ్యూచర్లో ఎలా ఉంటామో ఇప్పుడు చూడొచ్చా, తెలుసుకోవచ్చా అని ఎంతో ఎగ్జైట్మెంట్తో ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే ఉన్న ఓల్డ్ మ్యాన్, నువ్వు నీ ఫ్యూచర్ చూడాలనుకుంటున్నావా అని ఆరు చేతిలో ఒక కార్డ్ పెడతాడు. ఆ కార్డ్ మీద సింపుల్గా ఇలా రాసి ఉంటుంది, ఐస్ క్లోజ్ చేసి నువ్వు నీ ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నావో అది ఇమాజిన్ చేసుకో అని. ఆరు ఐస్ క్లోజ్ చేస్తుంది. ఆమె మైండ్లో ఒక సీన్ రన్ అవుతుంది. తను చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చెప్తున్నట్టు, తన ఫ్రెండ్స్ తనతో ఆడుకుంటున్నట్టు, ఇంకా టీచర్ కూడా తను అప్రిషియేట్ చేస్తున్నట్టు. 10 సెకండ్స్ అయ్యాక ఆరు ఐస్ ఓపెన్ చేస్తుంది. మొత్తం అంతా నార్మల్ అయిపోతుంది. ఇది నిజమవుతుందా అని ఆరు ఓల్డ్ మ్యాన్ని అడుగుతుంది. ఓల్డ్ మ్యాన్ చెప్తాడు, ఇది డెఫినెట్లీ నిజమవుతుంది, కానీ నువ్వు ఇప్పుడున్నట్టే భయపడుతూ ఉంటే నీ ఫ్యూచర్లో కూడా ఏం మారదు. నువ్వు ఇప్పుడు నీ భయాన్ని పక్కన పెట్టేసి ధైర్యంగా ఉంటేనే నీ ఫ్యూచర్ చేంజ్ అవుతుంది అని ఓల్డ్ మ్యాన్ చెప్తారు. నెక్స్ట్ డే నుంచి ఆరు ఆన్సర్స్ చెప్పడానికి భయపడినప్పటికీ చిన్నగా హ్యాండ్ రైజ్ చేసి చిన్నగా ఆన్సర్స్ చెప్తుంది. వాళ్ళ టీచర్ తనని అప్రిషియేట్ చేస్తారు. ఆరులో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. తను రోజు రోజుకి ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తుంది. తన క్లాస్మేట్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. అందరూ తనకి ఫ్రెండ్స్ అవుతారు. టీచర్స్ అందరూ కూడా తనని అప్రిషియేట్ చేస్తారు. ఆరు అనుకున్న ఫ్యూచర్ని తనే బిల్డ్ చేసుకుంది. సో పిల్లలు, మీలో ఎవరైనా ఆరులా భయపడుతుంటే ఈసారి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక్కసారి ట్రై చేయండి. మీ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ తెలిసినప్పుడు మన లైఫ్ మారదు, కానీ ఆన్సర్ చెప్పడానికి మనం తెచ్చుకునే ధైర్యంతో లైఫ్ మారుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఫాలో చేయండి.